దిశలో పారిశుధ్య కార్మికులు 1వ తేదీ జీతాలు ఇవ్వాలి. సో ఉపాధి హామీ సెర్ఫ్ వీవోలకు సైతం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం 92,175 మందికి నెలకు 115 కోట్ల చెల్లింపంట. వడదెబ్బతో మరణిస్తే ఎక్స్గ్రేషియా పెంచారంటండి. సో 4 లక్షలు ఇస్తారంట. సో రాష్ట్ర విపత్తుగా వడగాలలు. కానీ ఇందులో చాలా బొక్కలు ఉంటాయి, మాట్లాడదాం అవన్నీ మనం. ఎమ్మెల్యేలను కొల్లాల్సిన అవసరం మాకు లేదు. మీ ఎమ్మెల్యేలపై నమ్మకం లేకనే 10 మంది ఎమ్మెల్యేలు లాక్కున్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టామని మేము అనలేదు, ప్రజలు అనుకున్నదే చెప్పాం. కొత్త ప్రభాకర్ రెడ్డి తోటలో చేసిన వ్యాఖ్యలపై వివరణ. దీనిపైన ఏమంటాడు మన పొంగులేటి, ఎమ్మెల్యేలు కొంటారా? దమ్ముంటే ఎంతమందిని కొంటారో కొనండి, ప్రభుత్వాన్ని కూల్చి ఆలోచన కేసీఆర్దే అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నారు. సో వీళ్ళు ఏమంటారు, బీజేపీ వాళ్ళు సర్కారు కూల్చాల్సిన అవసరం బీజేపీకి లేదు. భూముల అమ్మకాల్లో బీఆర్ఎస్తో కాంగ్రెస్ పోటీ, ఆ 2 పార్టీలు నడిపిస్తుంది అసద్. సో హైదరాబాద్ను కబ్జా చేసే ప్రయత్నంలో ఎంఐఎం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఓకే రైట్. నేను కొంచెం రౌడీ టైపే, రజోత్సవ సభకు వెళ్ళొద్దని బెదిరిస్తున్నారు. వారి పేర్లను పింక్ బుక్ లో రాసుకుంటాం, కేసులు పెట్టే వారిని పిఎస్కి ఈడ్చి వాళ్ళని క్షమించబోమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇప్పుడు మీ సభకు రావాలనుకుంటే ప్రజలకు ఎవరు అడ్డుకోరండి, వాళ్ళకి ఇష్టం ఉండాలి కదా. ప్రజల్ని అడ్డుకునే హక్కు ఎవరికి ఉంటది? పింక్ బుక్ లో రాసిద్ది అంటే అక్క నువ్వు తర్వాత కవిత అక్క నువ్వు పింక్ బుక్ లో తర్వాత రాద్దు కానీ నీ గురించి మీ పేపర్లో ఏం రాస్తా అది చూసుకో ఫస్ట్. అయితే ఈమె చెప్పేదానికి ఇప్పుడు కొంతమంది ప్రజలు అక్కడక్కడ అంటా ఉంటారు, మీ నాయన గేట్ కాడకపోతే ఎవరిని కూడా లోపల రానియడు. అది నెక్స్ట్ ప్రజల్లో ఉండండి, ప్రభుత్వ పథకాలను జనాల్లోకి తీసుకెళ్ళమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఇక భూభారతీయ రూల్స్ రిలీజ్ అంటండి. ప్రతి సమస్యకు పరిష్కారం, అందుకు నిర్ణీత గడువు, ఆర్డీఓ కలెక్టర్లకు అధికారాలు, సిసిఎల్ఏ ఉత్తర్వులు. భూభారతీయ రూల్స్ రిలీజ్ చేశారంట, చూద్దాం ఒకసారి. అవి రక్షణ కల్పిస్తే ఇండియాకి వస్తారంటండి ప్రభాకర్ రావు. అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వండి. హైకోర్టుకు ఆయన తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి రిక్వెస్ట్. ఆయన పాస్పోర్ట్ రద్దు చేస్తే ఎలా వస్తారని పీపీ అంటున్నారు. ఇక హార్వర్డ్ యూనివర్సిటీకి కూడా నిధులు బంద్ చేశాడు మన ట్రంప్ మామ. $2.2 బిలియన్ నిధులు నిలిపేసిన ట్రంప్ $60 మిలియన్ కాంట్రాక్టులు సైతం రద్దు. ప్రభుత్వ డిమాండ్లను విశ్వవిద్యాలయం తిరస్కరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడంట మనోడు. ఓకే, గ్రీన్ పవర్ తయారీలో మహిళలకు భాగస్వామ్యం, వారి సాధికారతే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. అంబేద్కర్, రాజీవ్ గాంధీ వల్లే స్త్రీలకు విశిష్ట అధికారాలు. స్త్రీ సమ్మిట్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సోనియా రాహుల్ పై ఈడీ ఛార్జ్ షీట్. హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో A1, A2గా కాంగ్రెస్ అగ్రనేతలు. ఏప్రిల్ 25న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ. నేడు ఈడీ కార్యాలయం ఎదురు నిరసనలకు పిలుపంట. నెక్స్ట్ దేశంలోనే తెలంగాణ పోలీసులు నెంబర్ 1 అంటండి. ఇండియా జస్టిస్ రిపోర్ట్లో వెల్లడి. 32 సూచీల ఆధారంగా ర్యాంకింగ్. గతేడాది 3వ ప్లేస్లో రాష్ట్రం ఉందంట. గ్రేట్ కదా. ముందుగానే నైరుతి, ఈ ఏడాది విస్తారంగా వర్షాలు సాధారణం కన్నా ఎక్కువ, వ్యవసాయానికి అనుకూలంగా ఉంటాయని కేంద్ర వాతావరణ శాఖ నివేదిక ఇస్తుంది.